గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గడాన్ని నిరసిస్తూ ఇటు బీసీల రాజకీయ మహా యుద్ధ బేరి సభను కూడా ఇంద్ర పార్క్ వద్ద నిర్వహిస్తున్నారు. మరి మొదటి నుంచి కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా బీసీ సంఘాలను కూడా డిమాండ్ చేశాయి. మరి ఉన్న పలంగా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు వెళ్ళడం, తర్వాత ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మరి బీసీలకు 23% ఉన్న రిజర్వేషన్ కాస్త 17% నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున బీసీ సంఘాలను కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు పెద్దపల్లి బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ నిర్వహిస్తున్నది, కానీ ఉన్న పలంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇవన్నీ ఇప్పటి నుంచి కాదన్నా, ఈ 2000 సంవత్సరాల నుంచి బీసీలని దొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ కోసం మనం ఎంతో కృషి చేసినాం. 1969 నుంచి ఉద్యమాలు చేసినామని అన్నాం కదా, కానీ బీసీల ఉద్యమం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. జ్యోతిబా ఫులే, సావిత్రిబా ఫులే గారి దగ్గర నుంచి 200 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాలు అనేటివి మొదలైనాయి. అయినప్పటికీ కూడా ఇంకా మనం సాధించలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి చెందినటువంటి పెద్దలు, అదేవిధంగా మన సామాజికంగా వాళ్ళు దొరలు, పెత్తందారులు, వాళ్ళ దగ్గరనే భూములు ఉంటాయి, వాళ్ళ దగ్గరనే ఆస్తి మొత్తం ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళ లెక్క బీసీలని కిందనే అక్కడే తొక్కిపెట్టి ఉన్నారు. మరి నేడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనకి యజమానుల దగ్గర నుంచి దూరం వచ్చి మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి పోరాటం చేసినప్పుడు ఎట్లాంటి ఉద్యమాలు అయితే జరిగినాయో, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటున్నాము అని అంటే ఇంకెంత ఉద్యమం జరుగుతుందో ఆలోచించండి. వాళ్ళ భయం అది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పీఠంలో అయితే ఇంకా వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు అని చెప్పేసి వాళ్ళ భయం. అందుకనే ఎలక్షన్ల ముందేమో బీసీ ఉద్యమం, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తారు. కానీ ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓట్లు వేసిన తర్వాత, ఇప్పుడు ఎవరు ఓట్లతోటి గెలుస్తారండి? బీసీలు అంటేనే 65% ఉన్నారు మన తెలంగాణలో. మరి అట్లాంటి బీసీ కమిషన్ వేసిన తర్వాత కూడా ఎంత పర్సెంటేజ్ ఉండము అని చెప్పేసి సెన్సస్ తీసిన తర్వాత కూడా నేడు ఇంత ఘోరంగా అన్యాయంగా బీసీలకి తూట్లు పడుస్తున్నారు అని అంటే ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఏ విధంగా ఆలోచిస్తుందో మనం ఆలోచించాలి. కేవలం దీంట్లో మాత్రమే కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అసలు ఎవరు పోరాటం చేసిల్లండి? ఎక్కడ ధర్నాలు జరిగినాయి? అట్లనే ఎక్కడైనా బల ఇల్లా? కానీ నేడు బీసీల గురించి ఎన్నో పోరాటాలు, ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిళ్ళు. అయినప్పటికీ కూడా కేవలం అక్కడ పార్లమెంట్లో, ఆ సుప్రీంకోర్టులలో ఆ న్యాయవాదుల లెక్క, జస్టిస్ల లెక్క బీసీలు లేకపోవడం వల్ల, బీసీలు ఎందుకు లేరు అని అంటే గుంజుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఏడా చూసినా కూడా ఒకప్పుడు మద్యాన్ని చూయించి, లేకపోతే 500 రూపాయలు తాయిలాలను చూయించి వాళ్ళ ఓట్లు గుంజుకునేవాళ్ళు. మరి నేటికి కూడా అదే విధంగా తాయిలాలు చూయిస్తున్నారు. తాయిలాలు తీసుకోకపోతే భయభ్రాంతులకి గురి చేసి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో స్వచ్ఛందంగా పోరాటం చేస్తూ, బెల్లి లలిత అక్క కేవలం తను ఎంతో యంగ్ ఏజ్, 30 సంవత్సరాలు కూడా లేవు, తనల్ని 27 ముక్కలుగా నరికి భువనగిరి బాబుల్లో పడేసాలంటే ఆలోచించండి ఏ విధంగా బీసీలని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పి. కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తున్నారు, మేము బీసీ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాము. ఒకవైపు 2 బిల్లులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అసలు తెలివి ఉన్నదా? ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని, నువ్వు ప్రధానమంత్రి పీఠాల మీద కూర్చొని ప్రభుత్వం నీ చేతుల్లో పెట్టుకొని, మనది ప్రజాస్వామిక దేశం, డెమోక్రసీ అంటే ఏంది? జనాల వల్ల వాళ్ళకి ఓట్లు పడడం వల్ల, జనాలకు అధికంగా ఓట్లు వేయడం వల్ల వాళ్ళు నేడు కూర్చున్నారు. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ప్రజాస్వామ్య సమస్యలు తీర్చడానికి వాళ్ళ దగ్గర అధికారం లేదా? అధికారం ఉంది, కానీ వాళ్ళు ఏంటి, బీసీలకి ఇస్తే, పీఠం ఇస్తే వాళ్ళ పీఠం ఎక్కడ వదిలిపోతుందో, వాళ్ళ చేను ఎక్కడ ఖాళీ చేయాలో అనే భయం. ఆ భయానికి వాళ్ళు బీసీలకి ఈ విధంగా తూట్లు పడుస్తున్నారు. ఓట్ల కోసం వేసే మాటలు ఓట్లు అయిపోయిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆదమరుస్తున్నారు. మరి నేటికి కూడా మేమేమంటున్నాము అని అంటే, బీసీలకి చట్టబద్ధంగా మీరేదో భిక్ష చేస్తున్నారా? మాకు 42% అని అంటే మాకు భిక్ష ఏంది? నువ్వేంది సర్పంచ్ ఎన్నికలలో పార్టీల వారిగా టికెట్లు ఇస్తానంటున్నావు. అసలు సర్పంచ్ ఎన్నికలలో నీ చేయి గుర్తుంటుందా? నీ కమలం గుర్తుంటుందా? అసలు ఏ గుర్తుంటుంది అని చెప్పేసి మీరు సర్పంచ్ ఎన్నికలలో పార్టీల వారిగా ఇస్తానంటున్నారు. మళ్ళీ మీరు ఇచ్చింది 2019లో 23% ఉంటే బీసీలకు రిజర్వేషన్. నేడు బీసీ కమిషన్, ఇక్కడున్న తెలంగాణ బీసీ కమిషన్ చెప్తాంది
23% కాదు 22% తగ్గించి ఇచ్చింది ఇంకొక శాతము అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కి మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని 23% కి చేసి మీరు ఇవ్వండి అని చెప్పేసి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే మరి నేడు కేవలం కంటి తుడుపు చర్య లెక్క అది చేస్తాం ఇది చేస్తాం మేము 42% పార్టీల వారిగా రిజర్వేషన్లు ఇస్తాము అని అంటారు, కానీ నిజంగా గ్రామ స్థాయిలో మాత్రం ఆ విధంగా జరగట్లేదు, జరగనివ్వరు కూడా. ఒకవేళ జరిగిద్దాము అని చెప్పేసి వస్తే నేడు ధర్నాలు చేస్తుంటే నేడు బీసీలు సర్పంచ్ల లెక్క పోటీ చేస్తుంటే వాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేడు పెద్దపల్లిలో మియాపూర్ గ్రామం నుంచి ఒక మాజీ సర్పంచ్ ఆయన మళ్ళా సర్పంచ్ చేద్దాము అని చెప్పేసి చేస్తే ఆయన పైన బలవంతంగా ఆయన సర్పంచ్ కి నామినేషన్ వేయకుండా ఆపాలి అని చెప్పేసి నలువిలాలుగా ప్రయత్నం చేయించారు కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా. మరి నేడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. నేడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ విధంగా ఎంత మంది బెదిరింపులకి గురి చేస్తున్నారు, ఎంతమంది కుటుంబాలని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ గుండాగిరి ఈ మద్యంలో గుండాగిరిలో అదే విధంగా భయభ్రాంతులకి గురి చేసి మీరు ఎన్ని రోజులని చేస్తారు? నేడు చేస్తున్నారేమో, రేపు చేస్తారేమో, కానీ నేడు నేపాల్ పక్కనున్న దేశాలు చూడండి, నేపాల్ దేశంలో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఏ విధంగా అక్కడ అధికారాన్నే పడగొట్టేసి అక్కడ ఉన్న పార్లమెంట్నే ముట్టడించేసి సుప్రీంకోర్టుల జడ్జిలని కూడా తరిమేసి మరి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రజాస్వామిక దేశం వచ్చేంత వరకు పోరాటం చేస్తున్నారు. నేడు యువకులండి నేపాల్లో ఉద్యమించిన వాళ్ళు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశంలో 65% ఉన్న బీసీలందరూ కూడా తిరగబడితే ఏమైపోతుంది? కానీ బీసీలందరూ కూడా వాళ్ళు శ్రామిక జీవులు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తేనే ఆ ఒక్క రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పొట్ట నిండుతుంది. మరి అది ఆలోచించుకొని బీసీలందరూ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ చిన్నారులకి వాళ్ళ భార్యకి లేకపోతే వాళ్ళ భర్తకి ఆ విధంగా తిండి పెట్టడానికి కష్టపడుతున్నారు అని చెప్పేసి దాన్ని మీరు అలుసుగా తీసుకొని మీరు ఈ విధంగా బీసీలని అణిచివేయాలి, భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారని అంటే కాదు. బీసీలలో కూడా మేము కూడా డబ్బులు సంపాదించినాం, మేము కూడా బిజినెస్ మెన్లు అయినాం. నేడు మా దగ్గర కూడా అధికారం రావడానికి మేము కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నంలో ఏదైనా కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండే నాయకులను చూసినాం, మరి రానున్న రోజుల్లో కూడా చూస్తాము ఇంకెంతో మందిని అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మొత్తం రాజకీయ పార్టీలను కూడా బీసీలో ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నాయి అంటారా? బర్రాబర్ ఓటు బ్యాంక్ కూడా కాదు, ఓట్లు వేసే మెషిన్ల లెక్క చూస్తాయి బీసీలని. అది కేవలం ఆ ఓట్లకు వచ్చేంత వరకు మాత్రమే వాళ్ళకి చెప్తాయి, వాళ్ళకి హామీలు ఇస్తాయి. ఆఖరికి కుల సంఘాలకి కూడా పోయినసారి ఎన్ని హామీలను ఇచ్చారు అంటే ఒక సంఘాన్ని కూడా కేవలం ఓట్లు వేసే మెషిన్ల లెక్క యూజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. మరి ఓట్ బ్యాంక్ అంటే కనీసం వాళ్ళు చెప్పిందన్న వినాలే కదా. కానీ ఇక్కడ ప్రెషర్ గ్రూప్ క్రియేట్ అయ్యి బీసీలందరూ కూడా ఒక ప్రెషర్ గ్రూప్ క్రియేట్ అయ్యి మేము అడుగుతున్నాము అని అంటే, బీసీలకు రిజర్వేషన్ అడుగుతున్నాము అని అంటే మా ఓట్ బ్యాంక్కి రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి మాకు నెరవేర్చాలి. కానీ మమ్మల్ని ఓటు బ్యాంక్ లెక్క చూడట్లే, మమ్మల్ని ఓట్లు వేసే మెషిన్ల లెక్క చూస్తున్నారు. ఆ మెషిన్లు కూడా రిగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మరి ఆ పార్టీలే చెప్తున్నాయి. మరి వీటన్నిటికీ కూడా మాకు సమాధానం కావాలి. మీరు ఇప్పుడు ఈ రోజు చలో హైదరాబాద్కి పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల మీద. మరి మీటింగ్కి ఎందుకు బీసీ సంఘాలు మిగతా సపోర్ట్ ఎందుకు లేదంటే ఇటు ఆర్ కృష్ణయ్య కానీ ఇటు దాసురేజ్ కానీ ఇంకా మిగతా సంఘాలు అందరూ ఒక తాటిపై వచ్చి పోరాటం చేయొచ్చు కదా? ఎందుకు ఎవరికి వారి యమునా తీరన్నట్టు ఎందుకు వెళ్తున్నారు బీసీ సంఘాలు? అందరూ ఒక తాటి మీద రావచ్చు కదా, ఎందుకంటే మీలోనే ఐక్యత లేదా? అన్న 100కి 10 మంది ఉంటారు ఓసీలు, 5 మందే ఉంటారు చెప్పాలంటే. 100కి 5 మందిలు ఉన్న ఓసీలు అబ్బో మేము ఎక్కడ మాకెక్కడ వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎలక్షన్ల ముందు అందరు కలిసి ఒకటే పార్టీ నుంచి ఒకరినే గెలిపించుకోవాలి, ఒకటే త్వరని గెలిపించుకోవాలి అని చెప్పేసి చేస్తారు. కానీ బీసీలలో అట్లా కాదు. 100కి 65 మంది ఉన్నాం, కొన్ని కోట్ల జనాభా బీసీలది. మరి అందరూ కలవాలి అని అంటేనే సమయం పడుతుంది. కాబట్టి నేడు ఆర్ కృష్ణన్న సంఘం కానివ్వండి, దాసు సురేష్ సంఘం కానివ్వండి, జాజుల సీనన్న సంఘం కానివ్వండి, ఈ అన్ని సంఘాలు కూడా బీసీల కోసం ఏర్పడ్డ సంఘాలు. వీళ్ళందరూ కూడా ఈ కోట్లాది మందిని ఏకం చేసే తరుణంలో పయనిస్తున్నారు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎన్నో ధర్నాలు చేయాలి, ఎన్నో దీక్షలు చేయాలి. మరి ఇవన్నీ ఒక్కరే చేయగలుగుతారా లేకపోతే అందరూ కలిసే చేయగలుగుతారా అంటే కాదు. ఎవరు ఏ స్థాయిలో చేయగలిగితే ఆ స్థాయిలో చేసుకుంటూనే పోవాలి. మరి వాళ్ళు ఏ స్థాయిలో చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి అందరు కదిలొస్తేనే ఉంటారు. కాబట్టి నేడు విడిపోయి ఉన్నాము అని అనకండి. మీకు ఎన్ని కాలువలు కల్పించినా కూడా తిరిగి వచ్చి కలిసేది ఒకటే సముద్రంలో అన్నట్టు బీసీ సంఘాలు ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ ఒకటే తాటి మీదకి మేమందరం కలిసే రోజు
ఇప్పుడు నేడు బీసీ జేఏసీ ఫామ్ అయింది అని అంటే దానికి ఎవరు చైర్మన్, ఎవరు వర్కింగ్ చైర్మన్? ఈ కృష్ణన్ననే కదా, ఈ జాజుల సీనన్నే కదా, ఈ దాసు సురేష్ అన్నే కదా. వీళ్ళందరూ కూడా ఒకటే గొడుగు కింద ఉండడం జరిగింది. నేడు ఆ చిన్న కాలువలు అన్ని కలవాలి అని అంటే సమయం పడుతుంది కదా. మరి ఆ చిన్న కాలువలన్నీ కలిసి సముద్రం లెక్క ప్రవహించాలి అని అంటే గ్రామ స్థాయి వరకు కమిటీలు పడాల్సిందే. మరి ఇదంతా కూడా బీసీ జేఏసీ అయినప్పటికీ కూడా 10 మంది జనాలు ఉన్నారు అని అంటే రాజకీయం నడుస్తుంది. మరి ఆ రాజకీయ కోణంలో కూడా మనం ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఆ సంఘాలన్నీ కూడా ఒకటే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. బీసీలో కొంతమంది నమ్మకం చేస్తూ ఇతర పార్టీలకు కొమ్ము కాస్తున్నారు. దాంతోనే ఇటు బీసీ ఉద్యమం కానీ బీసీ రిజర్వేషన్ ఉద్యమం కానీ కొంత సన్నగిలుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? వెన్నుపోటు పొడిచేటోళ్ళు ఎక్కడైనా ఉంటారన్న. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్లు మన భారతదేశానికి ఎట్లొచ్చిళ్ళు? వెన్నుపోటు పొడిచేటోళ్ళు ఆడ ఉంటేనే కదా. ఈ బీసీలలో కూడా ఆ వెన్నుపోటు ఎందుకు పొడవాల్సి వస్తుంది? మరి దీంట్లో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇందాకనే చెప్పిన అంత బలగం ఉంది వాళ్ళకి, అంత బలం ఉంది. ఇప్పటి వరకు భూములన్నీ వాళ్ళ ఆధీనంలో వేసిళ్ళు. ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా ఎంతమంది రెడ్లు ఉన్నారండి మన లోక్సభలో, మన అసెంబ్లీలో? మరి దగ్గర 50 మంది ఉంటారు. అధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని రౌడీజం చేసుకుంటూ మరి బీసీలని వెనకాల నుంచి వాళ్ళ బిడ్డలని, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని, కుటుంబాన్ని కూడా భయభ్రాంతులకి గురి చేస్తే వాళ్ళు కూడా ఏమైపోతారు? కానీ వాళ్ళకి కూడా ఆ మోసం చేసేటోళ్ళకి కొన్ని కారణాలు ఉండొచ్చు. వాళ్ళు లేకపోతే ఆర్థికంగా బలంగా అవ్వాలి అని అనుకోవచ్చు, లేకపోతే ఇంకెన్నో కారణాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక నాడు మళ్ళీ ఇదే బీసీకి చేసి గొడుగు కిందకి వాళ్ళకి గుండెల్లో ఉంటుంది. వాళ్ళు బయట చేసే ప్రవర్తన వేరు కావచ్చు, కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం ప్రతి ఒక్కడు బీసీ పుట్టినవాడు ప్రతి ఒక్కడికి కూడా ఆ గుండెల్లో దాగుంటుంది. ఎందుకంటే మనం నేడు కాంగ్రెస్ జెండా కట్టుకున్నాం, నేడు బీఆర్ఎస్ జెండా కప్పుకున్నాం, నేడు బీజేపీ జెండా కప్పుకున్నాం. ఈ జెండాలన్నీ తర్వాత వచ్చినాయి, కానీ పుట్టింది దేంట్లో? బీసీ కులంలో పుట్టినాం ముందు. కాబట్టి మన పుట్టుక ఎప్పుడు కూడా మరవలేరు ఏ వ్యక్తి కూడా. మరి ఆ విధంగా నేడు బీసీలు వెనకాల నుంచి పొడుస్తున్నారు అని అంటే అదేదో వాళ్ళకి కావాల్సుకొని కాదు, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల. కానీ దాన్ని కూడా అధిగమించి ఎప్పుడు వస్తారు అని అంటే బీసీల బలం చూసి తప్పకుండా వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మరి ఎవరైతే చేస్తున్నారో అని అంటున్నారో వెన్నుపోటు, వాళ్ళే మాకు స్పై లెక్క కూడా ఉంటారు. మీకు తెలిసే ఒకనాడు హిట్లర్ కాలంలో డబుల్ స్పైయింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. వాళ్ళు చేసేది మనకు చేయాలి, మనకు చెప్పేది వాళ్ళకి చేయాలి, మనకు కావాల్సింది వాళ్ళకి తెలియజేయాలి. మరి అలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉపయోగపడతారు. ఏదో ఒక విధంగా బీసీ బిడ్డలు ఎట్లనైనా మనకు ఉపయోగపడే వాళ్ళే. డిసెంబర్ 2వ వారం నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఢిల్లీకి పోయి ఫైట్ చేస్తారా? ఎందుకంటే రిజర్వేషన్లు అన్ని కూడా 9th షెడ్యూల్ చేర్చారంటే మాత్రం పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫైట్ ఇక్కడ వరకే కొనసాగిస్తారా? ఢిల్లీ వెళ్ళి ఫైట్ చేయబోతున్నారా? మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? ఢిల్లీ వరకు బరాబర్ వెళ్తాము అని చెప్పేసి జాజుల సీనన్న, ఆర్ కృష్ణన్న ఆల్రెడీ వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళి ప్రణాళికలు ముందుకు తీసుకొని వచ్చారు. మరి తప్పకుండా పార్లమెంట్ వరకు వెళ్తాం. మరి ఏ ఎంపీలు అయితే, ఏ మినిస్టర్లు అయితే వాళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, సో వాళ్ళే బిల్లులు పెట్టాలి అని అంటున్నారో, మరి ప్రైవేట్ బిల్లులు ప్రతిపక్షంలో ఉండి మీరు కూడా పెట్టొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ప్రతిపక్షం కాదు, అధికార పార్టీ కాదు, ఈ పార్టీలన్నీ కలిసి మరి బీసీలకి సంఘీభావం తెలిపితేనే ఈ పార్టీలో ఉనికి ఉంటుంది. లేకపోతే ఈ పార్టీలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి రానున్న పార్లమెంట్ సమావేశాలలో కూడా వెంటనే మీరందరూ ఇది గమనించి బీసీలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీలకి, అదేవిధంగా భారతదేశంలో ఉండే బీసీలకి న్యాయం జరగాలంటే వెంటనే రిజర్వేషన్లు అనేటివి అమలు చేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ రానున్న పార్లమెంట్ తప్పకుండా బరాబర్ బీసీ సంఘాలం అందరం కూడా పార్లమెంట్ గడప దగ్గరికి తొక్కుడే, ఆ మెట్ల దగ్గర కూర్చునుడే. మేమందరం కూడా ఖచ్చితంగా కూడా వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఇది బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాలన్నీ కూడా మరి బీసీలు తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించరాక తమ పోరాటం ఆగదని, మరి త్వరలోనే ఇటు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఇటు పార్లమెంటు సమావేశాలు కూడా స్తంభింపజేసి మరి బీసీలకు చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా మరి రిజర్వేషన్లు అమలయ్యాక తమ పోరాటం ఆగదంటూ కూడా మరి బీసీ జేఏసీ పెద్దపల్లి చైర్మన్ దాసరి ఉష చెప్తున్నారు.